ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఈ ఉదయకాల సమయంలో ఓ ప్రాముఖ్యమైన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మన జీవితంలో మనల్ని అనేక సందర్భాల్లో బాధ పెట్టుంటారు, మనకి ఇబ్బందులు కలిగించుంటారు, మనకి సమస్యలను కలిగించుంటారు, మన గురించి చెడుగా మాట్లాడి ఉంటారు, మన గురించి చెడుగా ఆ న్యూస్ని స్ప్రెడ్ చేసి ఉంటారు, మనము కన్నీరు గార్చేలాగా చేసి ఉంటారు, మనం ఓడిపోవడానికి వారి వంతుగా ప్రయత్నాలు జరిగించి ఉంటారు. అటువంటి సందర్భంలో మనం అటువంటి వారిని క్షమించడానికి మనకు మనస్సు రాదండి. అయితే గమనించండి ప్రియులారా, దేవుని వాక్యంలో మీరు గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను క్షమించదును, యూదా వారిని నేను క్షమిస్తాను, ఇశ్రాయేలీయులను నేను క్షమిస్తాను, వారి పాపము నేను ఎన్నడూ జ్ఞాపకం ఉంచుకోను, వారి దోషమును నేను ఎన్నడూ జ్ఞాపకం ఉంచుకోను, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురని వాక్యంలో రాయబడింది. ప్రియులారా, యేసు ప్రభువుని అడుగుతారయ్యా, ఎన్నిసార్లు క్షమించాలి, ఎన్నిసార్లు క్షమించమంటావు ప్రభు అంటాడు. యేసు ప్రభు అంటాడు 70 మార్లు క్షమించండి అంటాడు. దాని అర్థం ఏంటి అంటే, మన ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభోగము, ఆయాసము, ప్రయాసము, దుఃఖమే అంటాడు. అంటే జీవితకాలం అంతా కూడా క్షమించాలంటాడు. క్షమించేటటువంటిది ఏంటో తెలుసానండి, అది దేవుని హృదయం అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. అందరూ క్షమించలేరండి, గొప్ప వాళ్ళు మటుకే క్షమించగలుగుతారు. అందరూ క్షమించలేరండి, దేవుని బిడ్డల మటుకే క్షమించగలుగుతారు. మీకు సాక్ష్యం చెప్పమంటారా? అమెరికా దేశంలో ఒక అబ్బాయి కారు తీసుకొని పక్కింటి ఆయన ఆఫీస్కి వెళ్తూ ఉంటే, ఆ పక్కింటి ఆయనకి భార్యాభర్తలు 2 బిడ్డలు ఉన్నారండి, చిన్న బిడ్డలు. ఆ పక్కింట్లో ఉన్నటువంటి అమెరికన్ అబ్బాయి మన ఇండియన్ అంటే గుంటూరు ఆయన్ని కారుతో గుద్దేశాడండి. ఆయన చనిపోయాడు. భార్య విధవరాలు అయిపోయింది. బిడ్డలు 2 కూడా చిన్న బిడ్డలు. వారిద్దరు కూడా ఏమైపోయారంటే అనాథలు అయిపోయారు. ఆ కుటుంబం యొక్క చనిపోయినటువంటి వ్యక్తి యొక్క తల్లి కూడా అమెరికాలో ఉన్నారు. ఆ టైంలో కోర్టులో జడ్జి ఒక మాట అడిగారంట, అమ్మ, ఈ అబ్బాయికి అమెరికా చట్ట ప్రకారంగా మేము జైల్లో ఉంచబోతున్నాం. ఎంతకాలం ఉంచుతాము అంటే, జీవితకాలం అంతా ఇతను జైల్లోనే ఉంటాడు, బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే ఒకే ఒక అవకాశం ఉంది. ఏంటి అంటే, ఆ చనిపోయినటువంటి వ్యక్తికి మీరు తల్లి గనుక ఈ బిడ్డని మీరు క్షమించగలిగితే, నీ బిడ్డను కోల్పోయావు, మరి యాక్సిడెంట్ చేసినటువంటి ఈ బిడ్డను నువ్వు క్షమించగలిగితే ఈ కోర్టు నీ క్షమాపణను అంగీకరించి ఆ అబ్బాయిని విడుదల ఇస్తాం ఆ అబ్బాయికి అంటే, ఆ తల్లి సంకోచించకుండా వేరే మాట్లాడకుండా ఒక మాట చెప్పిందంట, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి దాన్ని, నా కుమారుడు ఈ లోకంలో నేను పోగొట్టుకున్న వేద దుఃఖం బాధ నాలో ఉంది. అయితే నాకు ఒక నమ్మకం ఉంది, నా కుమారుడు నా తండ్రి దగ్గర ఉన్నాడని నేను నమ్ముతా ఉన్నాను. నేను యేసయ్య హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తిని కనుక, నా దేవుడు క్షమించమన్నాడు కనుక ఈ బిడ్డని క్షమిస్తున్నాను అంటే, అమెరికాలో న్యూస్ పేపర్లో యొక్క న్యూస్ని స్ప్రెడ్ చేశారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీరు ఎవరైనా ఈ నూతన సంవత్సరంలో ఎవరినైనా క్షమించలేని హృదయం మీకుంటే వారిని క్షమించండి, తద్వారా దేవుడు మెండైన దీవెనలు మీ పైన కుమ్మరిస్తారు అని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.